ఇంకా చాటింగ్ అంటావా? నేను మెసేజ్ చేసేదాకా కనీసం మెసేజ్ కూడా చేయవు నువ్వు. అట్లాంటిది నువ్వు నా చుట్టూ తిరుగుతున్నా అని అంటున్నావా? ఇప్పుడు చెప్పు బావా, ఎవరి చుట్టూ ఎవరు తిరుగుతాను? నేను నీ చుట్టూ తిరుగుతానా, నువ్వు నా చుట్టూ తిరుగుతానావా? నీకు ఇంట్లో ఏం పని ఉంటుంది చెప్పే? నువ్వేమైనా పొద్దున్నే లేచి బోలువ మీద ఉందా, ఇల్లు ఊడ్చేది ఉందా, బట్టలు ఉతికేది ఉందా, వంట చేసేది ఉందా? నీకు ఆకలి వేసినప్పుడు మీ అన్నం చికెన్ తెమ్మంటావు, తింటావు. ఆ తినే అడగడానికి నన్ను కలుద్దామంటావు, కలుస్తావు. లేదా నాతో ఫోన్లో మాట్లాడుతావు. నాతో ఫోన్ మాట్లాడైపోయిందా అదే ఫోన్లో రీల్స్ చూస్తావు. ఇంతకు మించి నీకేం పని ఉన్నది? కానీ నేను అట్లా కాదు కదా. అంటే నీ ఉద్దేశం ఏంటి బావా? నేను చికెన్ తిని అది అడగడానికి నిన్ను కలుస్తాను అంటున్నావు, అంతేనా? ఎన్ని విధాలుగా ఆలోచించినా నాకైతే అదే అనిపిస్తుంది. నువ్వు అన్నదే కరెక్టే. తిన్నది అడగడానికి కాదు బావా నిన్ను కలిసేది, నాకు నీ మీద ఉన్న ప్రేమ అది. నీ ప్రేమ ఏందో ఇందాకనే అర్థమైంది. అందుకేనా కదా పక్కన వచ్చి కూర్చుంటే దూరం వెళ్ళిపోయాను. అదే మాట మీద ఉండు బావా. దసరా ఆఫర్స్, దీపావళి ఆఫర్స్, సంక్రాంతి ఆఫర్స్ అన్నీ క్యాన్సల్ మన పెళ్ళైనంత వరకు. మా తోడు నువ్వు ఇచ్చిన